ఊరిలో ఒక పాలేరుండేవాడు. పాలేరుకి బాగా దాహం వేసి ఒకరోజు రాత్రి బావి దగ్గరకు మంచినీళ్ళు తాగుదామని వెళ్ళాడు. ఒక బిందెకు తాడు కట్టి బావిలో దింపుతుంటే బావిలో చంద్రుని ప్రతిబింబం కనిపించింది. వెంటనే పాలేరు అయ్యో చంద్రుడు బావిలో పడిపోయాడు అనుకున్నాడు. ఎలాగైనా తనే బావిలో నుంచి చంద్రుణ్ణి బయటకు తీసి మళ్ళీ ఆకాశంలోకి పంపించాలి అనుకున్నాడు. బిందెను బావిలోకి దింపి నీళ్లు తీస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు నీళ్లు తోడినా చంద్రుని ప్రతిబింబం మాత్రం బయటకు రాలేదు. చివరకు ఇన్నిసార్లు తాడు కిందకి పైకి లాగడంతో టప్పుమని తెగి బిందె బావిలో పడిపోయింది. ఒక్కసారిగా తాడు తెగడంతో పాలేరు వెనక్కి పడ్డాడు. వెనక్కి పడ్డ పాలేరు దృష్టి ఆకాశం వైపుకు మళ్ళింది. ఆకాశం వైపుకు చూస్తే నెలవంక ఉండవలసిన చోటే ఉంది. అప్పుడు పాలేరు తనే బావిలో నుంచి చంద్రుని తీసి ఆకాశంలోకి పైకి పంపించాను అనుకొని సంతోషపడిపోయాడు. తరువాత పాలేరు ఈ విషయాన్ని ఊర్లో అందరికీ చెబుతుండేవాడు. అందరూ వెర్రి పాలేరు అని నవ్వుకున్నారే తప్ప పాపం ఎవ్వరూ అతనికి నిజం చెప్పలేదు.